విజయబాబు గారు సరే ఇప్పుడు మీరు చెప్తుంది కానీ తర్వాత మన రవిశంకర్ గారు నాగు ఉగాది గారు వర్మ గారు చెప్తుంది అంటే ఒక విజయవాడలో అణగారిన పీడిత వర్గాల కోసం అలాగే ఈ విద్యార్థి సంఘాలు అక్కడి నుంచి నాయకత్వాలు పుట్టాలి అక్కడి నుంచే కులరహిత సమాజానికి అది నాంది పలకాలన్న ఒక సదుద్దేశంతో రంగా స్టార్ట్ చేసిన ఉద్యమాలు అనేవి ఆ స్థాయికి వచ్చాయి. కానీ అదే రంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో కొన్ని సెక్షన్స్ కి ఆయన ఎందుకు ఒక బ్రాండ్ గా నిలిచాడంటే ఏం చెప్తారు సార్? ఒక విజయవాడకి పరిమితమైన విజయవాడ కాలేజీలు విజయవాడ విద్యార్థి రాజకీయాలకు పరిమితమైన అంశం స్టేట్ వైడ్ ఎలా విస్తరించింది? కేవలం ఏంటంటే ఫ్రమ్ ఎక్స్‌ప్లాయిటేషన్ హీఈస్ ద ఓన్లీ సేవియర్ ఓకే అనేది విశ్వసించారు జనం. ఇలాంటి వ్యక్తి అయితే ఇలాంటి నాయకుడికి ఇప్పుడు వెరీ సింపుల్ అండి. ఈ రోజున ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళాలంటే భారీ స్థాయి కాన్వాయి, పెద్ద గన్మెన్లు, బిల్డప్లు, ఇవన్నీ ఉంటే వాళ్ళు మామూలు వాడి దగ్గరికి వెళ్ళి ఏంట్రా నీ సమస్య ఏంటి అని తెలుసుకునే పరిస్థితి అక్కడ ఉంటుంది. అదే ఆ రోజుల్లో వీళ్ళని అడిగితే చెప్తారు. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షుల వాళ్ళంతా తను ముందుండి నాయకుడు వెనకుండి వీళ్ళ కార్యకర్తను మీరు వెళ్ళి చూసిరండి కాదు, తనే ముందుండి నడిచేవాడు, నడిపించేవాడు. సో కదిలేది కదిలించేది పెను నిద్ర వదిలించేది అన్నట్టుగా తను ముందుండి నడిపించినటువంటి నాయకుడు. ఇష్యూస్ తనే స్వయంగా వెళ్ళి తెలుసుకునేవాడు. ఇప్పుడు ఆ గిరిపురం ఇష్యూ ఎందుకు వచ్చిందంటే ఎవరో వచ్చి చెప్తే కాదు, తన ఆ ఫీల్డ్కి వెళ్ళి అక్కడ ఆ ఇష్యూ కోసం ఫైట్ చేసి అక్కడ వాళ్ళు రెసిస్ట్ చేస్తే నేను ఇక్కడ నుంచి కథలను వాళ్ళకి జస్టిస్ జరిగేదాకా అని చెప్పి కూర్చున్నటువంటి వ్యక్తి. ఈ సంఘటనలన్నీ ఆబ్వియస్లీ ఒక ఇన్స్పైరింగ్ గా ఉంటాయి కదా. అందుకని ఇలాంటి నాయకుడు గనక బతికుంటే రేపు రాజకీయం అనేది ఏంటి, మన దీనికి ఒక ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం ఒక ఓవర్ నైట్ కొన్ని కోట్ల సంపాదించుకోవచ్చు, తరతరాలకు సరిపోను ఇదైపోవచ్చు, లేకపోతే వాళ్ళు వాళ్ళ మనుషులు వాళ్ళ అనుచరులు ఇదంతా అవ్వచ్చు. కానీ ఇలాంటి ప్రజానాయకుడు రేపు పొద్దున ఆక్యుపై చేస్తే ఈ స్పేసు మనబోటి దోపిడీదారులకి ప్లేస్ ఉండదు కాబట్టి మట్టి పెట్టాలని ఆ రోజున ఆయన బ్రదర్ని అదే పని చేశారు. తర్వాత తనని కూడా అదే రకమైనటువంటి పని చేసినటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ గమనించాల్సిన అంశం. రైట్. రవిశంకర్ గారు ఆ తర్వాత ఆ స్ఫూర్తి ఎందుకు కంటిన్యూ కాలేకపోయిందంటే ఏం చెప్తారు సార్? రవిశంకర్ గారు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా దానిలో ముందుండి ఆయన అతని వెనకాల ఉన్న వ్యక్తులు విద్యార్థులే. ఒక వార్డు బాగు చేయాలన్నా ఆ వార్డులో కనీసం ఒక డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు, డ్రైనేజ్ సిస్టమ్ అయ్యాలన్నా ఆయన ఒక పిలిపిస్తే కాలేజీలో చదువుకుంటున్న మెరిట్ స్టూడెంట్స్ కాదు, మామూలుగా లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అని కాదు, అందరం వెళ్ళి పనిచేసేవాళ్ళం. ఒక్కసారి వరదలు వచ్చినప్పుడు కృష్ణలంక మునిగిపోతే ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తే ఆయన ఒక పిలిపిస్తే కాలేజీల నుంచి మేమందరం వెళ్ళి అక్కడ ఉన్న ప్రజానీకానికి సేవ చేసి వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మేమే చేసి అక్కడ నిలిపిన రోజులు ఉన్నాయండి. దానివల్ల విద్యార్థుల్లో ఆయన ఒక మహానాయకుడు, ప్రజానీకానికి ఆయన ఒక మహాదైవం. చాలా మంచి పాయింట్ గుర్తు చేశాడు ఇప్పుడు మా సోదరుడు. ఎస్ఆర్ఆర్ కాలేజీలో చాలా క్రియాశీలకమైనటువంటి నాయకుడిగా ఆ రోజున తర్వాత తన మీద కూడా అనేక రకాలైన దాడులు జరగడానికి కమ్యూనిస్టులు ముఖ్యంగా చాలా తీవ్రంగా ప్రయత్నం చేసిన వాటన్నిటిని కూడా తను ఎదుర్కొని తట్టుకొని నిలబడినటువంటి వ్యక్తి. సో ఆ అనుభవాలు ఏంటి అసలు ఒకసారి విందామని. రంగా గారు కూడా మనం చాలా జోవియల్ గా జోకులు వేస్తా ఉండేవాడు ఆయన. ఎవరండి? రంగా గారు. జానీ కనపడగానే. అవునా? పేరు జ్ఞానేశ్వరు ఎలియాస్ జానీ. ఏమన్నవారు సార్ జానీ గారు మిమ్మల్ని చూసినట్టు? రంగా గారు 1975లో పొగవీటి మోహన్ రంగారావు గారిని దేవుని కూడా వీసా కింద ఎమర్జెన్సీలో జైల్లోకి పంపిస్తే విజయబాబు, నేను, మల్లేశ్వరరావు, మా సహచరులు రవిశంకర్ ఇత్యాదులతో విద్యార్థి ఉద్యమాన్ని పరోక్షంగా కమ్యూనిస్టులను ఎదుర్కొంటూ మా పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ముందున్న వ్యక్తులు మేము. ఈ రోజున మేము ఎలా ఉన్నాం ఏంటనేది పక్కన పెడితే పొంగవీటి మోహన్ రంగారావు గారి నాయకత్వాన్ని, ఆయన ఆశయాల్ని ఎవరెవరు ఎలా తీసుకెళ్తున్నారు ఏంటనేది వాళ్ళ విజయవాడలో కానీ ఆంధ్రప్రదేశ్ లో అందరికీ తెలుసు. ఎవరి కాళ్ళకి కూడా ఆ బొమ్మ పెట్టుకోవడం, దాని మీద ఏదో నడిచేయటం. ఇప్పుడు ముఖ్యంగా మనకు కావాల్సినటువంటి విషయం చెప్తే దాని గురించి ఆ రోజు ఉన్న జ్ఞాపకాలు ఏంటి? ఒకటి రెండు. రంగా గారితో మీరు మర్చిపోలేని జ్ఞాపకం ఏంటి జానీ గారు? రంగా గారితో మీరు మర్చిపోలేని జ్ఞాపకం ఏంటి?
మన రంగా గారితో మర్చిపోలేని జ్ఞాపకం. ఉమ్. రంగా గారితో మేము మర్చిపోయిన జ్ఞాపకాలు అనేకం ఉన్నవి. ఒకటని చెప్పలేము. దివిసేమకి సంబంధించినటువంటి వ్యవహారం కానీ, సిటీ బస్సులు యాడ్ కానీ, వెహికల్స్ కి సంబంధించినటువంటి ఏ ఉద్యమం వచ్చినా కూడా ఆయన ముందుగా ఉద్యమించి అంటే సత్యాగ్రహం చేశారా సత్యాగ్రహం చేయలేదనేది పబ్లిక్ అందరికీ తెలుసు. కానీ ఏ రోజు సత్యాగ్రహే ఆయన, నిరంతర సత్యాగ్రహే అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక విజయవాడలో కానీ పరిసరాల్లో కానీ ఏదో రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉండే. ప్రతి ప్రాబ్లం ని కూడా ఆయన ఉదయం బయటకు వచ్చి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పటికి ఏ టైంకి వెళ్తాడు, ఎలా వెళ్తాడు, ఈ థ్రెడ్స్ వ్యవహారాలు వదిలేసి ఆ ఉన్న వర్క్ మీద, ఆ వర్క్ హాలిక్ ఆయన చేసేటటువంటి పని మీద, ఎప్పుడు ఇంటికి వెళ్తాడు, ఎప్పుడు ఫోన్ చేస్తాడు, ఎప్పుడు విశ్రమిస్తాడు, కూడా అనేకటువంటి ఒకటిని ముందు చెప్పలేం, ఒకటిని వెనక్కి చెప్పలేం. అక్కడికి తీపి జ్ఞాపకాలు ఉన్నాయి, అమధుర జ్ఞాపకాలు ఉన్నాయి ఆయనతో. ఆయన చనిపోయేంత వరకు ఆయనతో విన్నటువంటి ఆ తర్వాత ఇక జరిగిన పరిణామాలతో పక్క వచ్చాం. రకరకాలుగా విజయబాబు గారు వెళ్ళిపోవటం కానీ, ఆయన వృత్తిరీత్యా, రవిశంకర్ ఉద్యోగ రీత్యా, మేము మా వృత్తిరీత్యా అలా అలా అయిపోయింది. అంటే విజయబాబు జ్ఞాపకాలు, జ్ఞాపకాలు కానీ ఈయన అనేక జ్ఞాపకాలు. ఆయన ఎలక్షన్స్ ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయటము, ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు విజయబాబు మేమే బయట అండర్గ్రౌండ్. ఓకే. జానీ గారు మిమ్మల్ని చూసినప్పుడు జోకులు వేసేవారంట కదా రంగా గారు, ఏమని అనేవారండి? జోకులు అంటే జనరల్గా నన్ను జ్ఞాని అంటారు, జానీ అని తెలుస్తున్నాను. నా పేరు జ్ఞానేశ్వర్ అండి. జానీ అంటే ఆయన జనరల్ గా మైదానం అంటాడు, సాయిబ్ అంటాడు, రకరకాలుగా ఏ సాయిబ్ అని పిలుస్తాడు, అందరు నవ్వుతా. అంటే అందరినీ తమ్ముళ్ళుగా ఒక నాయకుడు, నేను బాస్ ని ఇక్కడ దూరంగా ఉంచాలి నేను ఎందుకు చెప్పానంటే, ఇది ఒక బాస్ నేను వీళ్ళంతా కూడా దూరంగా అని కాదు, సొంత తమ్ముళ్ళలాగా ఆ చొరవ, ఆ అభిమానం అది ప్రతి వాళ్ళకి ఉండేది తప్ప ఎక్కడ అంతా అదే. ఇప్పుడు అందుకే నేను అన్నా, అంత జోవియల్ గా దూరం కనపడగానే ఏడన్నాయా అని చెప్పని వీళ్ళు అనే పరిస్థితి అంత దీనిగా ఉండేది తప్ప, నాయకుడు కార్యకర్తలు అంటే ఏదో పెద్ద మధ్యలో కొన్ని ఇవి ఉంటాయని అలాంటిది ఏమి లేదు. సో అది చెప్పడం కోసం నేను ఆ పాయింట్ ని ఇక్కడ ఇది చేశాను. విజయవాడ గారు ఒక చిన్న అది నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దీనిలో. చెప్పండి. ఒక పాలిటెక్నికల్ కాలేజ్ ఎలక్షన్ లో మేము పాలిటెక్నికల్ కాలేజ్ ఎలక్షన్ ని నిల్చోబెట్టి దాన్ని గెలవడానికి తీవ్రమైన కృషి చేశామండి. ఆ టైంలో మేము చాలా తక్కువ మార్కులు, 1-2 ఓట్లతోనే మేము ఓడిపోవటం జరిగింది ప్యానల్. దానికి నేను దాని ఇన్ఛార్జిగా వెళ్ళాను ఆ ఎలక్షన్ గెలిపించడానికి. నేను చాలా తీవ్రమైన కృషి చేశాను. మేము చాలా దగ్గరలో 2-3 ఓట్లతో ఓడిపోయినప్పుడు మేము చాలా బాధపడిపోయి చాలా ఏడుపులో ఉంటే మమ్మల్ని ఆయన వసంత కోకులే అనే సినిమా తీసుకెళ్ళాడు. దాదాపు ఒక 40 మందినండి. అంటే ఒక బ్రదర్ ఇంటిమేసీ ఎలా ఉండేదో మీరు ఎవరు ఎలక్షన్ అనేది అలాగే మా పార్టీ మెంబర్స్ మేము వర్క్ చేసిన వాళ్ళందరినీ కూడా నవరంగ్ టైమ్స్ సినిమాకి తీసుకెళ్లి మాతో పాటు ఆయన కూడా సినిమా చూసి మమ్మల్ని అందరినీ ఆనందంగా ఇంటికి పంపించాడు. ఎలక్షన్ అంటే అలా తీసుకునేవాడు ఆయన. అది ఆయన ఆ మొదటి స్మృతులు మర్చిపోలేదు. కాలేజీ ఎలక్షన్ లో అంత సీరియస్ గా చేసేసాడు, అంత బాగుపడే వాళ్ళు కూడా ఓడిపోయినప్పుడు. ఆయన ఓదార్చిన దగ్గర తీసుకున్న వ్యక్తి మోహన్ రావు గారు. ఓకే. విజయబాబు గారు అసలు చనిపోయిన రోజు గుర్తుకొచ్చింది. రైట్, రవిశంకర్ గారు మంచి జ్ఞాపకం సార్. రవిశంకర్ గారు అంటే అసలు చనిపోయిన రోజు ఏం జరిగింది? ఇప్పుడు మీరు సరే కొందరు ఉద్యోగ రీత్యా, కొందరు ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఉన్నారు, అలా చాలా మంది స్కాటర్ అయిపోయారు. ఆ రోజు ఇంకెవరు లేరా? ఇప్పుడు మనం మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు వంగవీటి మోహన్ రంగ దగ్గరలో లేరా? ఎందుకు ఖచ్చితంగా మీపై అత్యాయత్నం కుట్ర జరుగుతుందని అలర్ట్ చేసిన ఆయన ఎందుకు జాగ్రత్త తీసుకోలేకపోయాడు? దీని వెనక ఏమైనా కాన్స్పిరసీ ఉందా? ఇప్పటికీ ఇది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. కాదు, ఇప్పుడు నేను ఆ టైంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ లో నేను ఇక్కడ పనిచేస్తున్నా. కానీ ఇప్పుడు మనం మాట్లాడిన రవిశంకర్ గాని, జ్ఞానేశ్వర్ గాని, మన వర్మ గాని వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు విజయవాడలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఫ్యాక్ట్స్ తెలుసు. ఇంకా మనకి సమయం లేదు కాబట్టి ఇంకా కొంతమంది ఇప్పుడు అడ్వకేట్స్ గా చేస్తున్న మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ ముందు రోజు కూడా ఆయనకి ఇక్కడ అంత ఈ ప్లేస్ సురక్షితం కాదు, ఇక్కడ నుంచి మీరు షిఫ్ట్ అవ్వండి అంటే కూడా వినకుండా ఆయన మొండికేశాడు అనేది చాలా మంది చెప్తున్నటువంటి మాట. అంటే ఒక దీనికి ఎక్కడ కూడా అన్కాంప్రమైజ్డ్
మైండ్ సెట్ అన్నమాట. అందుకోసం అని చెప్పని అది అంతిమంగా అంటే నిరాహార దీక్షలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇంత పాశవికంగా చంపేస్తారని ఎవరు అనుకోరు కదా. అవును మనం అనేక ఉద్యమాలు చూసాం. అవును ఆ, విజయబాబు గారు సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఆ, చెప్పండి సార్ జానీ గారు. చెప్పమంటారు ప్లీజ్ కొంచెం వాల్యూమ్ పెంచండి. సార్ వాల్యూమ్ పెంచండి. అనుకుంటారు కదండి, వంగవీటి మోహన్ రావు గారు బ్లండ్లీ ఆత్మహత్య అండి అది. దాని గురించి దాని మీద కాంట్రవర్సీ రానండి, ఏమైనా రానండి, నేను దాని గురించి ఎంతైనా ఎక్స్ప్లెయిన్ చేయగలను, కరెక్ట్ ఇది డెఫినేషన్ ఇవ్వగలను. ఇట్స్ ప్యూర్లీ ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి దీనికి లింక్ ఉందండి. ఇప్పుడు జ్ఞానేశ్వర్ గాని, విజయబాబు గారు గాని, మల్లేశ్వర్ గాని, రవినగర్ పార్టీలు ఎవరు లేరా అని అడిగారు కదా. ఉన్నా కూడా ఆయన మైండ్ సెట్ అలా అయిపోయింది జరిగిన సమస్యకి. అవన్నీ కాంట్రవర్సీలోకి వెళ్తాయి. విజయబాబుకి అన్ని తెలుసు, మల్లేశ్వరికి అన్ని తెలుసు, రవిశంకర్కి అన్ని తెలుసు, ఆ సీనియర్ ఆయనతో సన్నిహితంగా మిగిలిన ప్రతి ఒక్కరికి తెలుసు. రంగా గారిని చంపగలిగే వాడు ఎవరండి? సిపిఎం పార్టీలే ఆయన దగ్గరికి లేక రాజీ పడియండి. అవును, అట్లాంటిది వంగవీటి మోహన్ రావు హత్య గావింపబడ్డారు అనేటువంటి ఒక ఇది వచ్చింది. కానీ యాక్చువల్ అయితే చూసేయండి అది ఆత్మహత్య. అంటే నేను అనేది ఆత్మహత్య అంటే ఆయన చంపేసుకోలేదండి. మళ్ళీ అదే టాపిక్ పక్కెళ్తారు, చంపేసుకోవాలి. ఆయన కమిట్ అయిపోయాడు. అంటే దీని మీద ఇంకా చాలా చర్చ రావచ్చు. విజయబాబు గారు దీని మీద ఏంటి ఇలా జ్ఞానేశ్వర్ మాట్లాడిన దాని మీద తెలుసు. బట్ ఏంటంటే తెర మీదకి వస్తే ఎలా ఉంటది అనేది ఏంటి అనేది నెక్స్ట్ గా విజయవాడలో చాలా మంది అడగచ్చు. ఏంటి విజయబాబు నీ నేతృత్వంలో జ్ఞానేశ్వర్ ఏంటి ఎలా మాట్లాడి అని చెప్పి ఆయన్ని అడగచ్చు. బట్ ఏంటంటే ఆలోచిస్తాడు విద్యుడు అతను. ఆలోచిస్తే ఆయన విద్యుడితో ప్లస్ ఏంటంటే రంగా గారితో సన్నిహితంగా ఎక్కువ మంది వ్యక్తులు కనుక జానీ గారిని సతీష్ మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడ అప్పటికే ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకంటే ఒక ఇమేజ్ ఏర్పడింది, ఒక ఆల్టర్నేటివ్ నాయకుడిగా అందరూ అనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు అనుకుంటున్నట్టుగా ఇంకా నేను ఎందుకు ఆయన కమిట్ అయిపోతారు? ఇంకా రేపు పొద్దున్నే మరికొంతమంది పీడిత ప్రజల తరపున గొంతు కావాలని అనుకునే వ్యక్తిత్వం మనిషి, దేన్నైనా ఫైట్ చేసే వ్యక్తిత్వం ఉన్న మనిషి అట్లా ఎందుకు అనుకుంటారు? అంటే ఇక్కడ ఒకటి ఎందుకు అనుకుంటారంటే ఇప్పుడు సహచరులు గాని, ఉపనాయకులు గాని, లైక్ విజయబాబు వాళ్ళందరినీ కూడా నిరంకుశత్వ నిర్బంధంలో ఉన్నాయేమండి. అప్పుడు నిరంకుశత్వ నిర్బంధానికి కాలు కడిపితే, నోరు మెదిపితే, బయటకు వస్తే ఇప్పుడు కన్నా అనేక రకమైన దాడులు, అనేక అవమానాలు, అనేక రకమైన కేసులు ఎదుర్కొంటుంటే ఎంతమందిని ఆయన బయటకు తీసుకురాగలుగుతాడు? ఎంతమందిని ఈ రకంగా సేవ్ చేసుకురాగలుగుతాడు? అట్ ద సేమ్ టైం ఆయన మీద కూడా కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. నేను అంటున్నటువంటి భావం ఏంటంటే ఆ కుట్రాన్ని ఛేదించగలడు ఆ వ్యక్తి. ఆయన ఛేదించుకుంటూ ఉంటే ఆయన సహచరులు మేము చాలా మంది అప్పటికే చాలా మంది కోల్పోయాడు, ఇంకా మమ్మల్ని కూడా కోల్పోతుంటాడు. మాలాంటి వాళ్ళని ఉంచాలి అనుకుంటే ఆయన ఉండకూడదు అనుకునే ఆలోచనలోకి వెళ్ళాడని నా ఆలోచనతో ఇప్పుడు నా సహచరులు అందరూ ఏకీపించకపోవచ్చు. అంటే అక్కడ చెప్పిన పాయింట్ ఏంటంటే తన బలిదానం ద్వారా అయినా సరే మిగతా వాళ్ళని తాను కాపాడుకోవాలనే దీనికి జానీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే తన ఆత్మ బలిదానం ద్వారా మిగతా వర్గాలన్నిటికీ కూడా ఒక రక్షణ కావాలి అనేది నిజంగా వాస్తవం. కూడా చెప్పింది ఏంటంటే అక్కడ జరిగింది. ఆ తర్వాత ఏమైంది, మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా ఫ్లేర్ అప్ అయింది, విజయవాడ తగలబడిపోయింది. తదనంతర కాలంలో దీని ద్వారా వచ్చినటువంటి ప్రభుత్వాలు అయితే ఉన్నాయో, ఫెడరల్ ప్రభుత్వాలు, అవి కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. తర్వాత మళ్ళీ ఆ శక్తులు పైకి లేచాయి. కానీ ఇప్పుడు ఫైనల్ గా మనకి ఇంకొక క్లోజ్ చేసే ముందు మరొక మిత్రుడు వచ్చినట్టున్నాడు. ఎవరు? పిల్లా రవి ఆ రోజున విజయవాడలో చాలా క్రియాశీలకంగా విజయవాడలో స్టూడెంట్ లీడర్ గా గెలిచాడు. తర్వాత లాయర్ అయ్యాడు. లాయర్ అయిన తర్వాత బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇందా నేను చూపించిన సిఆర్ రెడ్డి లా కాలేజీలో యూఏని ఏర్పాటు చేసి అక్కడ కూడా ఆ ప్యానల్ ని గెలిపించినటువంటి వ్యక్తి.